రవితేజ ఈ స్టార్ ని హిట్ పలకరించి చాలా కాలమే అయింది. అయితేనే తాజాగా మాస్ జాతరతో సాలిడ్ హిట్ కొడతానని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడు. ఇక వచ్చిన టీజర్ అంచనాలను అమాంతం పెంచేసింది కూడా. అయితే తాజాగా వాటు అడ్డంగా పోవడం, మరోవైపు సినిమా ఇంకా కంప్లీట్ కాకపోవడంతో అసలు ఈ సినిమా చవతికైనా వస్తుందా, మాస్ మహారాజ్ ఆశల్ని నెరవేరుస్తుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తుంది సినీ ఇండస్ట్రీ. రవితేజ మాస్ మహారాజ్గా అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన ఈ ఎనర్జెటిక్ స్టార్ టైం ఇప్పుడు అస్సలు బాగోలేదు. హిట్ పడితే 6 ఫ్లాప్లు చూస్తున్నాడు. ధమాకాతో సాలిడ్ హిట్ కొట్టిన రవితేజ ఆ తరువాత చేసిన రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ ఇలా చేసిన సినిమా చేసినట్టే పోయాయి. దీంతో ఇక ఆ సినిమాలు ఆపు మహాప్రభో అంటూ ఫ్యాన్స్ నుండే వినిపిస్తుందంటే మాస్ మహారాజ్ ఎంత మొనాటనీలో కొట్టుకుపోతున్నాడో అర్థమవుతుంది. అయితే వీటి మధ్యలో వాల్తేరు వీరయ్య వచ్చినా అది చిరుఖాతాలోకే వెళ్లిపోయింది. దీంతో భాను భోగవరపు దర్శకత్వంలో వస్తున్న మాస్ జాతరతోనైనా సాలిడ్ హిట్ కొట్టి సాలిడ్ ఆన్సర్ ఇద్దామనుకున్నాడు రవితేజ. ఇక సినిమా చవితి సందర్భంగా ఈ నెల 27కి వస్తుందని అనౌన్స్ చేశారు కూడా. కానీ వాలకం చూస్తుంటే ఈ సినిమా ఇప్పట్లో రావడం కష్టంగానే కనిపిస్తోంది. ఒకవైపు ధర్నాలు, మరోవైపు వార్ 2తో నాగవంశీ నిండా మునిగిపోవడం, మరోవైపు మాస్ జాతర ఇంకా ఓ పాటని అలాగే పోస్ట్ ప్రొడక్షన్ ని కంప్లీట్ చేసుకోకపోవడంతో సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలే ఎక్కువ. అసలే డిజాస్టర్స్ తో డీలా పడ్డ రవితేజ మాస్ జాతరతోనైనా సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడని ఆశపడ్డ అభిమానులకి ఇది డైజెస్ట్ కాని మ్యాటరే. చూడాలి మరి అప్పటి వరకు అన్నీ సెట్ అయ్యి అనుకున్న సమయానికే వస్తుందా, లేక సర్క్యులేట్ అవుతున్నట్టుగానే పోస్ట్ పోన్ అవుతుందా? For more videos like this, subscribe Big TV channel.